గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఈరోజు పేపర్లో వచ్చిన ముఖ్యాంశాలు, వాటిపై సమగ్ర విశ్లేషణ. ముందుగా వెలుగు. ట్రంప్ సుంకాలపై మోదీ తలొగ్గుతారు, నా మాట రాసి పెట్టుకోండి. రాహుల్ గాంధీ ట్రంప్ సుంకాలకు మోదీ తలొగ్గుతారు, రెండు దేశాలకు లాభం ఉంటేనే ట్రేడ్ డీల్కు అంగీకరిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కానీ ఈ విషయంలో ఆయన గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ లేదు. యాక్చువల్గా రష్యా నుంచి ఆయిల్ కొనే ప్రతి దేశానికి 500% టారిఫ్ విధిస్తామని అమెరికా హెచ్చరించిందనమాట. రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనేది ఇండియా, చైనా. అంటే మన దేశం మీద 500% టారిఫ్ విధిస్తామని చెప్పారు. కానీ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏం చెప్పారంటే, మా ఇద్దరికి రెండు దేశాలకు అనుకూలమైన ట్రేడ్ డీల్ ఉంటేనే ఒప్పుకుంటాము, లేకపోతే ఒప్పుకోమని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మోడీ గారిని ట్రంప్ ఏం చెప్పినా వింటారు అని చెప్తున్నారనమాట. ఏం జరుగుతుందో చూడాలి. గెలుపు ముంగిట ఇండియా. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ కొట్టిన కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో సెంచరీ రికార్డులతో మోత మోగించడంతో ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా గెలుపు ముంగిట నిలిచింది. గిల్ జోరుతో 427 6 వికెట్ల స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్కు 608 రన్స్ టార్గెట్ ఇచ్చింది. చేజింగ్లో 4వ రోజు ఇంగ్లీష్ టీం 73 స్కోర్తో నిలిచింది. చివరి రోజు ఇండియా విజయానికి 7 వికెట్లు అవసరం, కానీ ఇంగ్లాండ్కు 536 రన్స్ కావాలి. యాక్చువల్గా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో ఫస్ట్ టెస్ట్ ఇండియా ఓడిపోయిందండి. రెండో టెస్ట్లో పట్టు బిగించింది. ఇదే లాస్ట్ రోజు, రెండో టెస్ట్లో లాస్ట్ డే. ఒకరోజు 536 రన్స్ కొట్టడం సాధ్యం కాదు, క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు లేదు. అయితే డ్రా కావాలి, లేకపోతే ఇండియా గెలవాలి. ఇండియా గెలవాలంటే 7 వికెట్ల దూరంలో ఉంది. 7 వికెట్లు మనం తీస్తే ఈ రోజు మొత్తం అంటే 90 ఓవర్లు ఉంటాయి. 90 ఓవర్లో 7 వికెట్లు తీస్తే ఇండియా గెలిచి టెస్ట్ సిరీస్ని 1-1తో ఉంటుంది. లేకపోతే ఇది ఒకవేళ 7 వికెట్లు కూల్చలేకపోతే డ్రా అవుతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ గెలవడం సాధ్యం కాదు. 536 రన్స్ ఒక్క రోజులో చేసిన చరిత్ర ఇంతవరకు క్రికెట్ చరిత్రలోనే లేదండి. సోషల్ మీడియాలో పిల్లలను వేధించేటోళ్ళని వదలం, చిన్నారులపై దురాఘాతాలను సహించం సీఎం రేవంత్. లైంగిక హింసను అందరూ ఖండించాలి, చైల్డ్ పోర్నోగ్రఫీ పూర్తిగా ఆగిపోవాలి. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తాం. ఫోక్సో, జువైనల్ చట్టాలు పటిష్టంగా అమలు చేస్తాం. చిన్నారులు, మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి. యాక్చువల్గా నిన్న హైదరాబాద్లో ఎంసీహెచ్ఆర్డీలో ఒక హోల్డింగ్ కన్సల్టింగ్ మీట్ జరిగిందండి 2025. దీనికి మన రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. దీంతోపాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా హాజరయ్యారు. చిన్నారుల మీద ఎవరైనా లైంగికంగా వేధించినా, చైల్డ్ పోర్నోగ్రఫీకి ఎవరైనా ఎంకరేజ్ చేసినా వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తామని క్లియర్గా చెప్పారు. సవాళ్లకు రాని సారు, మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్. చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్కే పరిమితం, అన్నింటికీ కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందటికి. 10 ఏళ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్వే. కాళేశ్వరం నిర్మాణం, ఏపీకి నీటి వాటాలు ఆయన హయాంలోనే. వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం రేవంత్కు సవాల్. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమంపైన తేల్చుకుందామని తాజాగా ఛాలెంజ్. స్పందించని అపోజిషన్ లీడర్. పార్టీ మీటింగ్స్లో మాత్రం ఇక యుద్ధమేనంటూ ప్రకటనలు. చర్చకు కేసీఆర్ అక్కర్లేదని తానే వస్తానంటూ కేటీఆర్ రియాక్షన్. ప్రతిపక్ష నేతకు సవాల్ చేస్తే కేటీఆర్ స్పందించడంపై కాంగ్రెస్ నేతలు ఫైర్. యాక్చువల్గా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా సవాల్ చేశారు. ఏమని? కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, ప్రతిపక్ష నేతగా మీరు చర్చిద్దాము ప్రతి అంశం మీద అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీకి చాలా తక్కువ సార్లు పోయారు, ఇప్పటి వరకు ఓడిపోయిన కాంచి. మీరు అసెంబ్లీకి రండి, ఓన్లీ ఫామ్ హౌస్కి వెళ్ళకండి అంటున్నారు. ఏమైనా సవాల్ విసిరితే కేటీఆర్ గారు, హరీష్ రావు గారే ముందుకు వస్తున్నారు తప్ప కేసీఆర్ గారు రావట్లేదు. కేసీఆర్ గారు రావాలి, ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గారు రావాలి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా అధికార పక్షానికి ఎంత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉంటుంది. ప్రతిపక్షం నిందించకపోతే అధికార పక్షం పనిచేయదు. ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అధికార పక్షానికి అంత భయం. కాబట్టి మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రతిదీ మంచి అయితే మంచి అని చెప్పండి, చెడైతే చెడని చెప్పండి. ఎందుకంటే మీ అనుభవం అలాంటిది. కాబట్టి మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. కేసీఆర్ అక్కర్లేదు, నేను చాలు, 8వ ప్రెస్ క్లబ్లకు వస్తా, చర్చకు రెడీ కేటీఆర్. మేము నీళ్లు, నిధులు, నియామకాల విధానంతో ఉద్యమం నడిపినాం. ఏపీ ప్రయోజనాల కోసం రేవంత్ పనిచేస్తుండు. బనకచర్ల పేరుతో నీళ్లను ఆంధ్రాకు పంపిస్తుండు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న భయంతోనే వడ్లను కొంటలేరని విమర్శ. యాక్చువల్గా నిన్న ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరిగిందండి, సామాజిక న్యాయ అని. వాటికి ఖర్గే గారు హాజరయ్యారు. అక్కడ రేవంత్ గారు క్లియర్గా చెప్పారు. ఏమని? మా ప్రభుత్వం అన్ని పనులను చేస్తుంది అని సవాల్ విసిరారు. ఆ సవాల్ మేము స్వీకరిస్తున్నాం, మీరు కావాలంటే రండి అని కేటీఆర్ గారు చెప్పారు. ఏమని? మీరు ఇచ్చే ఉద్యోగాల మీద చర్చిద్దాము, రైతులకు ఇచ్చే వాటి మీద చర్చిద్దాం, అన్నిటి మీద చర్చిద్దామని కేటీఆర్ గారు అన్నారు. మీరు కేసీఆర్ గారికి సవాల్ ఇచ్చారు కదా, మీకు కేసీఆర్ అవసరం లేదు, మేము చాలు అని కేటీఆర్ గారు చెప్తున్నారండి.
సవాల్ నీకు కాదు ప్రతిపక్ష నేతకు, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కేటీఆర్పై మంత్రి సీతక్క ఫైర్, డెడ్ అయిన పార్టీకి డెడ్ లైన్ పెట్టుడు విడ్డూరమని విమర్శ. ప్రెస్ క్లబ్ ఎందుకు, అసెంబ్లీకి రండి మంత్రి పొందం. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరింది ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్ గారికి. అయితే కేటీఆర్ గారు స్పందించడంతో మీరు ప్రతిపక్ష నేత కాదు, మీరు ప్రతిపక్ష నేత కొడుకు మాత్రమే, కాబట్టి స్పందించాల్సింది మీరు కాదు, ప్రతిపక్ష నేత స్పందించాలని సీతక్క గారు చెప్పారు. మైనింగ్ రెస్క్యూలో మహిళలు, సింగరేణిలో 13 మందికి మొదటిసారి శిక్షణ పూర్తి. మైనింగ్లో ఇంజనీరింగ్ చేసిన 36 మంది నుంచి ఎంపిక, 14 రోజులు ట్రైనింగ్, కోల్డ్ బెల్ట్ డిజాస్టర్ విమెన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు. యాక్చువల్గా మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారండి. ఇప్పుడు రెస్క్యూ రంగంలో కూడా వచ్చారు. మైనింగ్లో ఎలాంటి రెస్క్యూ జరిగినా ఆల్రెడీ 16 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఇది దానికి సంబంధించిన ఫోటో. కృష్ణాకు జలకళ, గోదావరి వెలవెల. ఈ ఏడాది రాష్ట్రంలో నదీ బేసిన్లు విభిన్న పరిస్థితులు. గోదావరి కన్నా కృష్ణాకే ముందుగా వరద, వేగంగా నిండుతున్న కృష్ణా ప్రాజెక్టులు. జూరాల 1.22 లక్షలు, శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్ల ప్రవాహం. 3-4 రోజులు శ్రీశైలం నిండి గేట్లు ఎత్తే ఛాన్స్. గోదావరికి ఇంకా మొదలు కాని ఫ్లడ్. యాక్చువల్గా ఎప్పుడైనా గోదావరి ఫ్లోయింగ్ ఎక్కువగా ఉంటుంది, కృష్ణా నది ఫ్లోయింగ్ తక్కువగా ఉంటుంది. కానీ ఈసారి విభిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కృష్ణా నది ఆల్రెడీ జూరాల నిండింది, శ్రీశైలం నిండబోతుంది, నెక్స్ట్ సాగర్కి వాటర్ వదులుతారు. కానీ గోదావరిలో ఇంతవరకు ఫ్లడ్ అనేది లేదు. ఈ సంవత్సరం అసలు ఫ్లడ్ లేదు అంటున్నారు. అసలు విభిన్న పరిస్థితి అనమాట. ఎప్పుడు గోదావరికి ఫ్లడ్ వచ్చిన తర్వాత కృష్ణాకు వస్తుంది, కానీ ఈసారి కృష్ణాకు వచ్చిన తర్వాత గోదావరికి ఇంతవరకు రాలేదు. చూడాలి. అమెరికాలో నీరవ్ మోడీ తమ్ముడి అరెస్ట్. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 13,500 కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టిన కేసులో నీరవ్ మోడీ తమ్ముడు నేహాల్ మోడీని అమెరికాలో పోలీసులు అరెస్ట్ చేశారు. సిబిఐ, ఈడీ చేసిన విజ్ఞప్తులతో ఈ నెల 4న యుఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. యాక్చువల్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వాళ్ళ అన్న చేసిన ఫ్రాడ్కి తమ్ముడిని అరెస్ట్ చేశారండి. మన ఈడీ వీళ్ళందరూ అమెరికా పోలీసుకి రిక్వెస్ట్ చేసి అమెరికా పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి ఇండియాకు పంపిస్తున్నారు. కలిసి ఉండేందుకే కలిసి వచ్చాం. రాబోయే స్థానిక సంస్థలతో పాటు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో తాము కలిసి పోటీ చేస్తామని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఇకపై కలిసి ఉండేందుకు తామిద్దరం కలిసి వచ్చామని చెప్పారు. యాక్చువల్గా నిన్న కేంద్రం తీసుకొచ్చిన త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఈ మీటింగ్ జరిగిందండి. ఇక నుంచి మా ఇద్దరు అన్నదమ్ములం కలిసే ఉంటాము, కలిసే పోరాడతామని చెప్తున్నారు. మేడారంలో అపచారం, తల్లుల గద్దెలకు కొత్త హంగులు. సంస్కృతి విచ్ఛిన్నాన్ని సహించం, సాంప్రదాయాలు కాలరాయొద్దు. మంత్రులు సీతక్క, సురేఖపై ఆదివాసీల మండిపాటు. యాక్చువల్గా సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయండి. అవి ఎలా ఉంటే అలా ఉండనివ్వండి, అంతే తప్ప దాంట్లో ఎలాంటి వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అవి ఎలా ఉండాలో అవి అలానే ఉంటాయి, అలానే ఫాలో అవుతాయి. మీరు కొత్తగా ఏమి తీసుకురావద్దు, ఉన్న వాటిని ఉన్న విధంగా ఉంచండి. ఏమైనా కావాలంటే డెవలప్ చేయండి, అంతే. దాంట్లో ఎలాంటి చేయకూడదు. ఎన్డీఏ రాష్ట్రాలు నేరాలకు అడ్డాలు. టాప్ 10లో 9 అవే. అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్, ఒక్కొక్కరిపై 7 కేసులు. ఎన్సీఆర్టీ నివేదికలో సుస్పష్టం. మంగళవారం 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చకు రా సీఎం. రైతులకు ఎవరేం చేశారో తేలుద్దాం. 72 గంటలు టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యరా. అన్నదాతలకు సున్నం పెట్టింది మీరే. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాం. యాక్చువల్గా చెప్పాను కదండి, మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు. ఆ సవాలుకు మేము సిద్ధము. మంగళవారం రోజు ప్రెస్ క్లబ్కు రండి, మీరు రైతులకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు, అన్నిటి మీద చర్చిద్దాము అని కేటీఆర్ గారు సవాల్ విసిరారండి. మంగళవారం రోజు ప్రెస్ క్లబ్కు రండి, చూద్దాము అంటున్నారు. అసలు ఏం జరుగుతుందో చూడాలి. రుణమాఫీ కింద 38,000 కోట్లు, రైతు బంధు కింద 39,000 ఎగ్గొట్టిండు. ఓట్లు దాటితే రైతు భరోసాకు రామ్. మహాలక్ష్మి ఏది, ఆడబిడ్డలకు స్కూటీలేవి. 1.68 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలపై చర్చ పెడదామా? చంద్రబాబు కోవట్టు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిని నీటిపారుదల సలహాదారుగా పెట్టుకున్నారు. ఒక్క పథకం అమలు చేయలే, ప్రాజెక్టుకు ఒక్క ఇటుక పెంచలే, 2 లక్షల కోట్ల అప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. యాక్చువల్గా రుణమాఫీ కింద 38,000 కోట్లు, రైతు బంధు కింద 39,000 కోట్లు ఇంకా ఇవ్వలేదు. దాంతోపాటు రైతు భరోసా కూడా ఓట్లు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రైతు భరోసా కూడా రాదు అని చెప్తున్నారు. ఇంతవరకు మహాలక్ష్మిలో ప్రతి ఇంటి ఆడపిల్లకి 2,500 ఇస్తా అన్నారు. ఇంతవరకు దాని గురించి ఊసేలేదు. దాంతోపాటు చదువుకునే ప్రతి ఒక్కరికి ఒక స్కూటీ ఇస్తా అన్నారు ఆడపిల్లలకి, దాని గురించి ఊసెత్తలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చా అంటున్నారు. దానిపై మేము చర్చకు సిద్ధం. మా హయాంలో మేము వేసిన వాటిని మీరు ఫిలప్ చేశారు, అంతే. మీరు కొత్తగా ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదని క్లియర్గా చెప్తున్నారు. మరో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మనస్తాపం. రుణమాఫీ కూడా కాకపోవడంతో మరింత దిగులు. యాక్చువల్గా గవర్నమెంట్ రైతుల్ని ఆదుకోవాలి, వాళ్ళ పరిస్థితులు ఎలాంటివి ఉన్నాయో మొత్తం చెక్ చేయాలి. అసలు ఏంటి, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. అసలు వ్యవసాయం సైడ్ ఎవరూ పోకపోతే ఏం తింటాం?
కాబట్టి ఖచ్చితంగా అసలు రైతుల ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అన్నీ కనుక్కోండి. చిన్న సన్నకారు రైతులను మీరు ఆదుకోండి చాలు. పెద్ద రైతులు వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళకి 10 ఎకరాలు ఉంటాయి, వాళ్ళే చూసుకుంటారు. చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వం ఆదుకుంటే చాలు, వేరే వాళ్ళ అవసరమే లేదు. యశోద దవాఖానా నుంచి డిశ్చార్జ్ అయి నందినగర్ నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కలిసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల, పార్టీ సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్. యాక్చువల్గా కేసీఆర్ గారు ఒక రొటీన్ చెకప్, జ్వరము వాటితో బాధపడుతూ యశోద హాస్పిటల్కి వెళ్ళారని, ఆయన చెకప్ అంతా అయిపోయి ఆరోగ్యంగా ఇంటికి చేరారు. అదే దీని వార్త. ప్రజల కోసం పోరాడదాం, రైతు సమస్యలపై పోరాటం వృద్ధుతం చేయాలి, పదవులు అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. పాలమూరు జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్. దవాఖానా నుంచి డిశ్చార్జ్, నందినగర్లో బస. కేసీఆర్ను కలిసిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు. ఇది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారండి కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అధికార పార్టీది ఎంత అయితే ఉంటుందో ప్రతిపక్ష పార్టీది కూడా అంతే ఉంటుంది. ప్రతిపక్ష పార్టీని చూసి అధికార పక్షం భయపడాలి. ఎందుకంటే వీళ్ళు ఏం అడుగుతారు, వీళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ప్రజాస్వామ్యంలో ఉండాలి. ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇది ఉండాలి. అధికార పక్షం కంటే ప్రతిపక్షమే బలంగా ఉండాలి, వాయిస్ బలంగా వినిపిస్తుంది. ఎప్పుడంటే ప్రజలు ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ వాయిసే వింటారు, అధికార పక్షం వాయిస్ వినరు. అది గుర్తుంచుకోండి. మీరు చెప్పింది కరెక్ట్. మీరు ప్రజల తరఫున పోరాడండి, నెక్స్ట్ అధికారం ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది, అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి వచ్చింది. నెక్స్ట్ బీజేపీకి రావచ్చు, బీఆర్ఎస్కి రావచ్చు, కాంగ్రెస్కి రావచ్చు. అధికారం అనేది శాశ్వతం కాదు. కాబట్టి మీరు ప్రజల కోసం పోరాడండి, ఖచ్చితంగా మీకు అధికారం దక్కుతుంది. కుమారుడు కేసీఆర్తో జక్కుల చిరంజీవి. యాక్చువల్గా వీళ్ళకి బాబు పుట్టాడండి. ఆ బాబుకు కేసీఆర్ మీద ప్రేమతో కేసీఆర్ అని పేరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పథకం, కేసీఆర్ కిట్ మాదిరిగా ఎన్టీఆర్ బేబీ కిట్ అమల్లోకి తెచ్చిన కూటమి సర్కారు. తెలంగాణ స్కీమ్ నీరుగార్చిన కాంగ్రెస్, పేరు మార్చి అమలు మర్చిన రేవంత్. యాక్చువల్గా కేసీఆర్ కిట్ అనేది అప్పుడే పుట్టిన పిల్లలకి ఆ కావాల్సిన వస్తువులన్నీ ఉండేవండి. దాని పేరు మార్చి దాన్ని అమలు మర్చిపోయారని రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేసీఆర్ కిట్ని ఎన్టీఆర్ కిట్గా మార్చి వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్న పేద మహిళలకు అందరికీ ఇస్తున్నారండి. డెలివరీ అయిన తర్వాత ఆ బేబీకి కావాల్సిన వస్తువులన్నీ అందులో ఉండేవి. ఆ వస్తువులన్నీ ఇప్పుడు చాలామంది పేద మధ్య పిల్లలు కొనుక్కోలేరు. ఆ కొనుక్కోవడం కంటే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళు తీసుకొని బేబీ హెల్త్ చూసుకుంటారు. హెల్త్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కువగా ఖర్చు పెట్టేది ఆరోగ్యం, విద్య మీద. ఆరోగ్యం బాగుండి విద్య మంచిగా వస్తే మనం ఖర్చు అనేది దేని మీద పెట్టాం, చాలా తగ్గిపోతుంది అన్నమాట ఖర్చు. హైదరాబాద్లో ఎంసీహెచ్ఆర్డీలో స్టేట్ లెవెల్ స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీటింగ్గా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి సుజయపాల్, సీఎం రేవంత్ రెడ్డి. దేశానికే ఆదర్శం భరోసా కేంద్రం. కేసీఆర్ దూరదృష్టి దేశవ్యాప్త ప్రశంస. మిగతా రాష్ట్రాలు కూడా తప్పకుండా అమలు చేయాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటన. దేశంలో పోక్సో కేసులు పెరుగుతున్నాయి, ఆందోళన. తెలంగాణలోనూ ప్రమాద గంటికలు. జస్టిస్ సుజయపాల్, లైంగిక నేరాల కట్టడికి కఠిన చర్యలు. సీఎం రేవంత్. యాక్చువల్గా కేసీఆర్ గారికి చెప్పారండి, ఏమని ఉమెన్ సేఫ్టీ వింగ్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు దేశానికి ఆదర్శమని, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉమెన్ సేఫ్టీ వింగ్ దేశానికే ఆదర్శమని సాక్షాత్తు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు, హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తి గారు అయిన సుజయపాల్ గారు వచ్చి దీంట్లో చెప్పారు. ఆల్రెడీ కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు, కానీ దేశంలో పోక్సో కేసులు పెరుగుతున్నాయి, ప్రమాద గంటికలు ముంచుకొస్తున్నాయి, పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచండి అని హెచ్చరిస్తున్నారు. ఇది ఒక ఉండడం కూడా, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉండడం కూడా చాలా మంచిదే అని చెప్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ బాధుడు, ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. రోజువారీ ఆదాయానికి అదనంగా ఆదాయ పన్ను. 11 ఏళ్లలో కేంద్రానికి 10% పెరిగిన ఐటీ రాబడి. 2024-25లో 12,90,144 కోట్ల ఆదాయం. సంపన్నులకు మాత్రం భారీగా పన్ను ఉపశమనం. యాక్చువల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే, మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నామండి. ఉల్లిగడ్డ నుంచి దేనికి మీద ట్యాక్స్ కడుతూనే ఉన్నాం. ఆ ట్యాక్స్తో పాటు జనరల్గా కొంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని ట్యాక్సులు కేంద్రం బాదుతుంది. 11 ఏళ్ల నుంచి ఇంత ఆదాయం 10% పెరిగిందంటండి ఆదాయం ఐటీలో. ఇక సర్కార్తో యుద్ధమే. 57 నెరవేర్చకపోతే తాడో పేడో తెలుసుకుంటాను సిద్ధం. ఇది 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య. డిఏలో అమల్లోనూ సర్కార్ తస్కారం. డబ్బులు లేవంటే ఏడాదిన్నర ఆగినం. టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి. యాక్చువల్గా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు బాకీ ఉందండి ప్రభుత్వం. దాంతోపాటు జీతాలు పెంచడంలో కూడా ఇంతవరకు లేదు. ఇన్ని రోజులు డబ్బులు లేవంటే ఆగినాం, ఏడాదిన్నర ఆగినాము, ఇక ఆగము, మేము యుద్ధం చేస్తాము అని టీఎన్జీఓ అధ్యక్షుడు ఏలూరి గారు చెప్తున్నారండి. చూడాలి.
సున్నం చెరువుపై తలో లెక్క ఎటు తేలని FTL పంచాయతీ విస్తీర్ణంపై ప్రభుత్వ శాఖలు 3 ముక్కలాట రెవెన్యూ HMDA హైడ్రా లెక్కల్లో తేడాలు అల్లాపూర్లోనూ చెరువు ఉన్నదన్న రెవెన్యూ శాఖ గుట్టల బేగంపేటను తెర మీదకి తెచ్చిన HMDA విస్తీర్ణాన్ని భారీగా పెంచి ఇండ్లు కూల్చేస్తున్న హైడ్రా అల్లాపూర్ను వదిలేసి గుట్టల బేగం పైన కన్ను. యాక్చువల్గా నిన్న సున్నం చెరువు మీద హైకోర్టు అక్షింతలేసిందండి హైడ్రాకి. ఏమని అంటే మీరు నోటీసులు ఇచ్చాకే వెళ్ళండి, అసలు చెరువు పరిధి అండి. యాక్చువల్గా ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ ప్రకారము ఆ మ్యాప్ గ్రామీణ రెవెన్యూ మ్యాప్ ఉంటుంది. ఆ రెవెన్యూ మ్యాప్లో చెరువు ఎంత ఉంది, ఆ చెరువు తర్వాత ఆ బఫర్ జోన్ ఎంత, బఫర్ జోన్ తర్వాత FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత, అన్నీ క్లియర్గా చూసిన తర్వాత వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారో విన్న తర్వాత మాత్రమే మీరు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలి. మీ సొంత డెసిషన్లు తీసుకోవడానికి వీలు లేదు. ఇప్పటికే హైడ్రా చాలా ఓవర్గా రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అవ్వకండి, హైకోర్టు చెప్పినట్టు వినండి అని హైకోర్టుని నక్షింతలేసింది. కానీ ఆ సున్నం చెరువులో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక లెక్క ఉంది, HMDA ఒక లెక్క ఉంది, హైడ్రాది ఒక లెక్క ఉంది. అంటే గవర్నమెంట్లో ఉన్న 3 డిపార్ట్మెంట్లోనే 3 రకాలుగా చెప్తున్నారు. ఇందులో ఏది నిజం? ఇప్పుడు రెవెన్యూ లెక్క ప్రకారం 24.12 ఎకరాలే ఈ చెరువు ఉందంట, HMDA లెక్క ప్రకారం 15.23 ఎకరాలు ఉందంట, హైడ్రా ప్రకారం 42 ఎకరాలకు పోయింది. అంటే యాక్చువల్గా ఇంత పెద్ద చెరువు 24 ఎకరాల నుంచి 42 అంటే ఆల్మోస్ట్ డబల్. ఇంత పెద్దగా చెరువు అయితే ఆ ఏరియాలో జనాలు ఏముంటారు? అది కరెక్ట్ కాదు కదా. ముందు మీ ప్రభుత్వ శాఖల్లో ఉన్న మీకే క్లారిటీ లేదు. ఏ డిపార్ట్మెంట్ ఎంత చెప్తుందో అర్థం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి చెప్తుంది, HMDA ఒకటి చెప్తుంది, హైడ్రా ఒకటి చెప్తుంది. ఇందులో ఏది నిజం కరెక్ట్గా చూడండి. హైడ్రా కూడా తొందరపడొద్దు, ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు పేద మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ఇల్లులు కట్టుకుంటాయి, అవి చిన్న ఇల్లులు, వాళ్ళు కూల్చేస్తే వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి. ఒకసారి ఆలోచించండి, 42 ఎకరాలు ఎక్కడ, 24 ఎకరాలు ఎక్కడ? HMDA కేవలం 15 ఎకరాలే అంటుంది. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఇప్పటిదాకా అల్లాపూర్లో పడ్డారు, ఇప్పుడు గుట్టల బేగం మీద పడుతున్నారు. ఇది తప్పు, మీరు కరెక్ట్గా చెక్ చేయండి. హైకోర్టు కరెక్ట్గా చెప్పింది ఏమని, మనకు విధానం ఉంటుంది, ఆ విధానం ఫాలో కాండి. ముందు చెరువు గ్రామీణ మ్యాప్ చూడండి, ఆ మ్యాప్లో చెరువు ఎంత ఉంది, ఆ చెరువులో బఫర్ జోన్ ఎంత ఉంది, ఆ బఫర్ జోన్లో FTL ఎంత ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత ఇప్పుడు ఎంత మనం అలుగులు పోయడానికి ఎంత వీలుందా లేదా అన్నీ చూసిన తర్వాతనే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చి వాళ్ళు ఏం చెప్తారో వినండి, విన్న తర్వాతే డెసిషన్ తీసుకోండి. అంతేగాని మీకు అధికారం ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు చేయకండి. టోల్ ఛార్జీలు 50% తగ్గింపు, వంతెనలు, అండర్ పాస్లు, సొరంగాలు ఉండే జాతీయ రహదారులపై కేంద్ర రవాణా రహదారుల శాఖ కీలక ప్రకటన. ప్రయాణికులపై 50% వరకు తగ్గనున్న ప్రత్యక్ష పన్ను. యాక్చువల్గా టోల్ ట్యాక్సులు తగ్గిస్తున్నారండి. ఈ టోల్ ట్యాక్సులు తగ్గడం వల్ల ఆ ఏరియాలో ఆ రూట్లో ప్రయాణించే వాళ్ళందరికీ 50% దాకా పన్ను తగ్గుతుందని కేంద్రం ఒక మంచి వార్త చెప్పిందండి. 262 మంది విద్యార్థులతో బాసల IIIT సీట్లు. సత్తా చాటిన 4 జిల్లాల మోడల్ స్కూల్ స్టూడెంట్స్. వారిలో బాలికలు 180, బాలురు 63 మంది. మోడల్ స్కూల్స్లో అదనపు సంచాలకులు వెల్లడి. గురుకులాల నుంచి ఎంపికైన మరో 19 మంది. చెప్పాను కదండి, గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వాళ్ళకి కనుక మంచి మౌలిక వసతులు కల్పిస్తే వాళ్ళు అసలు ప్రైవేట్ స్కూల్స్ కంటే తోపుగా తయారు చేస్తారు విద్యార్థుల్ని. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని, పోటీని ఎదుర్కొని ఆ ఉద్యోగం సంపాదిస్తారు. అలాంటి వాళ్ళని మనం యూజ్ చేసుకోవాలి. వాళ్ళకి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాళ్ళందరికీ మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి కనుక మీరు చేయగలిగితే వాళ్ళు విద్యార్థుల్ని చూశారు కదండి, ఎగ్జాంపుల్ విద్యార్థులు టాప్ లెవెల్లో ప్రైవేట్ స్కూల్స్ కంటే టాప్ లెవెల్లో నిలుచుతారు. కాబట్టి మీరు ప్రభుత్వం ఇప్పటికైనా చేయాల్సిందేంటి, వాళ్ళకు మౌలిక వసతులు కల్పించడం, వాళ్ళతో పని చేయించుకోవడం. ఇప్పటికి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలామంది ప్యాషన్ ఉంటుందండి, టీచింగ్ అంటే ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్ మీద పనిచేస్తారు. కానీ వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల వాళ్ళు కూడా నీరు గారిపోతున్నారు. ఇప్పుడు కొంతమంది నెగ్లెక్ట్ ఉండొచ్చు, కానీ 95% ఖచ్చితంగా వాళ్ళకు ప్యాషన్తోనే టీచింగ్కి వస్తారు. టీచింగ్ అంటే వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు. కొంతమంది చూస్తున్నాం కదండి, కొంతమంది ఉపాధ్యాయులు మామూలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినా, రిటైర్ అయ్యి వెళ్ళిపోయినా అక్కడ ఉన్న విద్యార్థులు ఏడుస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత ఎమోషనల్గా, ఎంత అటాచ్మెంట్గా చూసుకుంటున్నారు పిల్లల్ని చూడండి. అంటే ఒక ఉపాధ్యాయుడు అంటే తల్లిదండ్రుల కంటే కూడా ఇంపార్టెంట్. అంత మంచి గురువులు ఉన్నారు. మనం వాళ్ళకి మౌలిక వసతులు కల్పించి వాళ్ళని యూజ్ చేసుకోగలిగితే ఇలాంటి ఫలితాలు చూడొచ్చు. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉత్తమమని ప్రతి ఒక్కళ్ళు, పేద మధ్యతరగతి కాదండి, హై లెవెల్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళని జాయిన్ చేస్తారు. అంతెందుకంటే మన స్వాతంత్రానికి ముందు ఎక్కువ ఏమున్నాయండి, ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ స్కూల్సే కదా. మనం గొప్ప గొప్ప నేతలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చారు కదా. అంటే దాని అర్థం ఏంది, ప్యాషన్ ఉండేది, ఆ ప్యాషన్ నీరు గారిపోయింది. కానీ ఈ మధ్య ప్యాషన్ మారిపోతుంది.
ఉపాధ్యాయులు కూడా నా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలి, వాళ్ళ బుక్స్ అందుబాటులో ఉంచాలి. అన్నీ కనుక మీరు అరేంజ్ చేయగలిగితే ఉపాధ్యాయులు అత్యుత్తమంగా తీర్చిదిద్దగలుగుతారు విద్యార్థుల్ని. ఎలాంటి డ్రాప్అవుట్స్ ఉండవు, 100% అక్షరాస్యత ఉంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఉపాధ్యాయులకి కేవలం వాళ్ళకు మౌలిక వసతులు కల్పించండి. వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్, ఎందుకంటే అంత ఈజీగా రాదు గవర్నమెంట్ జాబ్. వాళ్ళు ఎంతో మందిని పోటీని ఒత్తిడిని తట్టుకొని గెలిచిన వాళ్ళు. ఒక 10 పోస్టులు ఉంటే 1000 మంది పోటీ పడుతున్నారండి. అందులో 1000లో 10 మంది గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత టాలెంట్ ఉండాలి. అలాంటి వాళ్ళని ఉపయోగించుకోండి. ఇలాంటి రిజల్ట్సే చూడుస్తాం మనం. రేపు ఐసెట్ ఫలితాలు విడుదల. పరీక్షకు హాజరైన 64,390 మంది విద్యార్థులు రేపు ఐసెట్ పరీక్షా ఫలితాలు విడుదలవుతాయంటండి. చూడండి, నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్స్ కన్వీనర్ కోటా సీట్లపై రాని స్పష్టత. యాక్చువల్గా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెడుతుంటారు. వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఆర్డర్ ప్రకారం కరెక్ట్గా ఇవ్వండి. మీకు ఏ కాలేజ్ కావాలి, ఏ గ్రూప్ కావాలి అన్నీ కరెక్ట్గా చూసుకోండి. దాని ప్రకారం ఆర్డర్ ఇవ్వండి. వెబ్ ఆప్షన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ చేంజ్ చేసుకోవడం ఇబ్బంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. చిన్నారులు వేధిస్తే ఎవరిని వదిలిపెట్టాం, వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించండి. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత. చెప్పాను కదండి, నిన్న జరిగిన మీటింగ్లో క్లారిటీగా చెప్పారు. మహిళలకి పిల్లలకి చాలా భద్రత కల్పించండి. వారి విషయంలో ఎవరైనా తోకజాడిస్తే కట్ చేసేయండి అని చెప్పారు డైరెక్ట్. 7.24 లక్షల రేషన్ కార్డుల రద్దుకు కుట్ర. 3 నెలల బియ్యం తీసుకొని వారే సర్కారు టార్గెట్. ఆ ప్రయత్నాలు విరమించుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అందరికీ కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. యాక్చువల్గా కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వబోతున్నారండి. రేపు ఈ మంత్ ఎండింగ్లోపు స్టార్ట్ చేస్తాను అన్నారు. కొత్తగా 2.24 లక్షల కుటుంబాలు అప్లై చేసుకున్నాయి. ఇప్పుడు వాళ్ళకు రేషన్ కార్డు సెప్టెంబర్ నుంచి బియ్యం ఇస్తామని చెప్పారండి. కానీ ఇందులో కొంతమందికి యాక్చువల్గా వాళ్ళు చాలా డబ్బు ఉన్న వాళ్ళు, కానీ వైట్ రేషన్ కార్డు కోసం, కేవలం వైట్ రేషన్ కార్డు కోసమే డబ్బులు ఇచ్చి చేసుకున్నారు. వాళ్ళు బియ్యం ఏం తీసుకోరు. వాళ్ళకి బియ్యం అవసరం లేదు. రేషన్ కార్డు కావాలి, వైట్ రేషన్ కార్డు కావాలి, గవర్నమెంట్ ఇచ్చే ఫలాలు కావాలి, అంతే తప్ప బియ్యం అవసరం లేదు. అలాంటి వాళ్ళని తీసేయండి, కానీ అర్హులందరినీ ఉంచండి. సీతక్కని హెచ్చరిస్తూ మేము ప్రకటన చేయలేదు. ఆ లేఖతో మా పార్టీకి సంబంధం లేదు. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల. యాక్చువల్గా నిన్న సీతక్క పేరిట ఒక లేఖ విడుదలైందండి. ఆ లేఖ మావోయిస్టులు రాసిందిగా చెప్పారు, కానీ మాకు ఆ లేఖకు ఎలాంటి సంబంధం లేదని మావోయిస్ట్ పార్టీ క్లారిటీగా తేల్చి చెప్పిందండి. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని ఓటు తొలగింపు. యాక్చువల్గా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని ఓటును తొలగించారండి. ఎందుకంటే ఆయన భారతీయ పౌరుడు కాదు, జర్మనీ పౌరుడు అని హైకోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే మన దేశంలో ద్విపౌరసత్వం ఉండదండి. మన రాజ్యాంగం ప్రకారం ఏకపౌరసత్వం మాత్రమే. మన దేశ పౌరసత్వం ఉంటే వేరే దేశ పౌరసత్వం స్వీకరించడానికి వీల్లేదు. ఒకవేళ వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే మన దేశ పౌరసత్వం ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. కాబట్టి ఆయన జర్మనీ పౌరుడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకు భారతదేశ పౌరసత్వం రద్దయిపోయిందని గేటుకి అంటించి వెళ్ళిపోయారండి. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపు, పాత అపార్ట్మెంట్లకు సైతం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. 2021 ప్రవేశపెట్టిన బిల్లు వెనక్కి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సవరణ బిల్లు 2025 సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. యాక్చువల్గా మహిళల పేరిట ఏమైనా ల్యాండ్ కానీ ఏమైనా కొంటే, పాత రెవెన్యూ అపార్ట్మెంట్లు కొన్నా వాళ్ళ పేరు మీద కొంటే స్టాంప్ డ్యూటీ తగ్గిస్తాము అని చెప్తున్నారండి. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ జీపీఓ, వీఆర్ఓ వీఆర్ఏలకు మరో ఛాన్స్. త్వరలో అర్హత పరీక్ష. రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి భేటీ. యాక్చువల్గా ఏమైంది అంటే తెలంగాణలో 10,934 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ పరిపాలనా ఆఫీసర్, జీపీఓ ఆఫీసర్ ఉండాలి అని ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అయితే ఇక్కడ వీఆర్ఓలు పాత ప్రభుత్వం తీసేసి వాళ్ళని వేరే దాంట్లో అడ్జస్ట్ చేసింది. అయితే వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాపించి 10,000 పోస్టులు ఉంటే 3,000 మంది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు. కొంతమంది సెలెక్ట్ కాలేదు. మళ్ళీ వాళ్ళకు ఛాన్స్ ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళతో పాటు మిగిలిన కొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు సెలెక్ట్ కాకపోతే మొత్తం 100 పోస్టులతో సహా అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారండి. 74% ప్రజల అసంతృప్తి. భారత ప్రజాస్వామ్య విలువలపై స్వీడన్ తర్వాత 2వ స్థానంలో ఇండియా. జపాన్, గ్రీస్, దక్షిణ కొరియాలో అధిక అసంతృప్తి. ఫ్యూ రీసెర్చ్లో సర్వేలో వెల్లడి. యాక్చువల్గా మంది ప్రజాస్వామ్య ప్రభుత్వం అండి. అంటే
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. అంటే ప్రజలే అంతిమ నిర్ణేతలు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరగాల్సిందే, ఓటింగ్ పెట్టాల్సిందే, అల్లో గెలిచిన వాళ్ళు అధికారం చేపట్టాల్సిందే. ఇక్కడ ఎవరిది అధికారం శాశ్వతం కాదు. ఎవరు రాజరికం అంటే తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత వాడి కొడుకు లాగా ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రజలే ఎన్నుకుంటారు, ప్రజలే తీర్పిస్తారు ఎవరు అధికారం ఉండాలి, ఎవరు అధికారంలో ఉండొద్దు అని. అలాగే నిన్న ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అనేది ఒకటి రీసెర్చ్ చేసిందండి. అంటే ప్రజాస్వామ్యంలో అంటే మామూలుగా కొంత ఇప్పుడు ఉత్తర కొరియా ఉంది, ఉత్తర కొరియాలో ఆయనే రాజు, ఆయనే అన్ని అలా జింగ్ అనే ఆయన అలా కాకుండా ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాల మీద ప్రజాస్వామ్యంలో ఎంత ఉంది అని రీసెర్చ్ చేస్తే స్వీడన్ 75% ప్రజలు, అత్యధికంగా 75% ప్రజలు ఏం చెప్తున్నారంటే మేము ప్రశాంతంగా ఉన్నాము, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామని ఫీల్ అవుతున్నామని చెప్పారు. ఇండియా సెకండ్ స్థానం, 74% మంది ప్రజలు చాలా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామని ఒప్పుకున్నారు. అంటే కేవలం 26% అసంతృప్తి మాత్రమే ఉంది, 74% మంది ఒప్పుకున్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. 74% మంది సంతృప్తి వెలువరచడం అనేది మామూలు విషయం కాదు. కేవలం 13 దేశాల్లో మాత్రమే రీసెర్చ్ చేశారండి. ఓన్లీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకునే దేశాల్లో మాత్రమే చేశారు. ఫస్ట్ స్వీడన్ ఉంది, తర్వాత ఇండియా ఉంది. ఇండియాలో 74% మంది ప్రజలు మేము సంతృప్తిగా ఉన్నాము అని చెప్పారు. కామన్గా 100కి 100 మంది ఎవరు సంతృప్తి పరచలేరండి. ఏ ప్రభుత్వము సంతృప్తి పరచలేదు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా సరే 100% సంతృప్తి అనేది ఉండదు. 74 అంటే ఆల్మోస్ట్ 75% ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటే చాలా గొప్ప విషయము. జపాన్, గ్రీస్, దక్షిణ కొరియాలో అధిక సంతృప్తి ఉందండి. వాళ్ళు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కేవలం 24% మంది అనే ఫీల్ అవుతున్నారు. మిగతా 76% మంది అసంతృప్తితో ఫీల్ అవుతున్నారు. వాళ్ళ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని ఫీల్ అవుతున్నారండి. మన దేశంలో 74% మంది సంతృప్తితో ఫీల్ అవుతుంటే వాళ్ళ దేశాల్లో 74% మంది అసంతృప్తితో ఫీల్ అవుతున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలో చెక్కుల పంపిణీ. ఆర్టీసీ నుంచి మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రాబడులు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబురాలు. మహిళా సంఘాలకు 1.05 చెక్కుల పంపిణీ. మహాలక్ష్మి స్కీమ్తో బతికిన ఆర్టీసీ మంత్రి పొందం. యాక్చువల్గా మహాలక్ష్మి స్కీమ్తో ఆక్యుపెన్సీ పెరిగింది. ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి కొంత అమౌంట్ చెల్లిస్తుంది, ఎందుకంటే మహిళలకు ఫ్రీగా ఇచ్చింది కాబట్టి బస్సు. కాబట్టి ప్రతి నెల 300 కోట్ల దాకా ప్రభుత్వం చెల్లిస్తుంది. దాంతో ఆర్టీసీ బతుకుతుంది అని చెప్తుందండి. దాంతోపాటు మహిళా సంఘాలకి ఒక్కొక్కరికి 1.05 లక్షల కోట్ల చెక్కులు పంపిణీ చేస్తున్నారు మహిళా శక్తి సంఘాల పేరిట. వితౌట్ ఇంట్రెస్ట్ అండి, వడ్డీ లేదు, 0% ఇంట్రెస్ట్తో ఇస్తున్నారు. రైతు సంక్షేమంపై చర్చకు మేము సిద్ధం, 72 గంటలు టైం ఇస్తున్నా, ప్రిపేర్ అయ్యండి. కొండారెడ్డి పల్లెట్టు, చింతమడగ అసెంబ్లీ ప్రెస్ క్లబ్ ఎక్కడైనా ఓకే, లేదంటే 8 సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మేమే వస్తాం. సీఎంకు ప్రతి కుర్చీకి కూడా వేయిస్తాం. సవాల్ను కేటీఆర్ ప్రతి సవాల్. యాక్చువల్ చెప్పాను కదండి, రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కి కేటీఆర్ గారు ప్రతి సవాల్ విసిరారు. మీరు చెప్పిన చోటుకు వస్తాము, అసెంబ్లీకైనా ఎక్కడికైనా సిద్ధం, లేకపోతే సోమవారం రోజు చింతమడగ ప్రెస్ క్లబ్కి రండి అని చెప్తున్నారండి. ఇప్పుడు ప్రెస్ క్లబ్ తర్వాత కళ్ళు కాంపౌండ్, బనకచెర్లకు చర్చకు అసెంబ్లీకి రావాలని సీఎం సవాల్. కేటీఆర్ మాత్రం సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన, హరీష్ ఇద్దరు సెకండ్ బెంచ్ లీడర్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంకారెడ్డి యాక్చువల్గా ఆయన రమ్మంది అసెంబ్లీకి, కానీ వీళ్ళు ఏమంటున్నారు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు రండి అంటున్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అనమాట. ఈరోజు ప్రెస్ క్లబ్కు రమ్మంటారు, రేపు కళ్ళు కాంపౌండ్కి రమ్మంటారని. 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంపు. నాన్ టీచింగ్ ప్రభుత్వ ఆసుపత్రులపై పోదన అనుమతులు. కొత్త మెడికల్ కాలేజీలలో యూజీ, పీజీ ఒకేసారి పర్మిషన్. నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త ముసాయిదా రెడీ. 5 ఏళ్లలో 75,000 సీట్లు పెంచాలని సిద్ధంగా అయ్యారండి. ఇప్పుడు ఇది చాలా మంచి పరిణామం అనమాట. ఎందుకంటే మన దేశంలో వైద్య విద్యార్థులు చాలా తక్కువగా ఉన్నారు. ఈ సీట్లు పెంచడం వల్ల చాలామందికి అందుబాటులోకి వస్తుందన్నమాట. దసరాకు చీరల పంపిణీ. 65 లక్షల మంది మహిళా స్వయం సంఘాలతో సభ్యులు. యాక్చువల్గా 65 లక్షల మందికి స్వయం సంఘాలకి చీరలు పంపిణీ చేయాలని, దసరాకి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 2 చీరలు పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందండి. చట్టంగా మారిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు, దేశ ప్రజలందరికీ ప్రయోజనమని ట్రంప్ వ్యాఖ్య. చెప్పాను కదండి, బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమెరికాలో ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఆ బిల్లు ఆమోదం పొందిందని ట్రంప్ నిన్న వాళ్ళ అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో క్లియర్గా చెప్పారండి. ఇది ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం.